మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే ఒంటెద్దు పోకడపోతూ సొంత పార్టీ వారి నుంచే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. జగన్ వైఖరితో పార్టీ సమీక్షలకు కూడా సీనియర్లు దూరంగా ఉంటున్నారు. పార్టీలో ఉండేది లేనిది తేల్చకుండా వ్యవహరిస్తున్నారు. జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతలు పట్టించుకోకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నేతల దాగుడుమూతలు పార్టీలో తీవ్ర గందరగోళం రేపుతోన్నాయట. వైసీపీ దాగుడు మూతల రాజకీయం మొదలైంది. పలువురు సైలెంట్ అయిపోయారు. కీలక నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆఖరికి జగన్ పార్టీ సమీక్షలకు కూడా సీనియర్లు డుమ్మా కొడుతున్నారు. దాంతో పార్టీ కేడర్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. చాలా మంది నాయకులు పార్టీలో ఉండేదే లేనిది తేల్చకుండా వైసీపీ యాక్టివిటీస్ లో కనిపించకుండా దాగుడు మూతలాడుతున్నారు. వైసీపీ నేతల్లో ఎక్కువ మంది జనసేనకు టచ్లో ఉన్నారంటున్నారు. టీడీపీ గడప తొక్కేందుకు ఇంకొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఉత్తరాంధ్రలో వైసీపీని వీడే నేతలపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు సముచిత గౌరవం లభించలేదని, ఓడిపోయాక కూడా జగన్ వైఖరి మారడం లేదని కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆ క్రమంలో ఓటమి తర్వాత ఉత్తరాంధ్రలో కొందరు నేతలు జగన్ ఇచ్చిన పార్టీ పదవుల్ని స్వీకరించలేదు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయ్ కళావతి ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. విజయనగరం జిల్లాకు చెందిన సాలూరు మాజీ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీతో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి వారు రాజీనామా చేసిన విశాఖపట్నం జిల్లాలో సీనియర్ నేత ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా ఓటమి తర్వాత మౌనముద్ర దాల్చారు. వారితో పాటు వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న నేతల లిస్టు చాంతాడంత కనిపిస్తోంది. వారంతా జగన్ జనవరిలో జిల్లా పర్యటనలోకి వచ్చే లోపే పార్టీ మారే ప్రయత్నాలు చేసుకుంటున్నారట. కొందరు పార్టీలో జిల్లా పెత్తనం మొత్తం ఆశిస్తున్నారు. అలాగైతేనే ఉంటాం, లేకుంటే పోతామంటున్నారట. దానికి సంబంధించి జగన్ హామీ కావాలంటున్నారట. మొత్తానికి పార్టీలో ఉండి లేనట్టు వ్యవహరిస్తున్న నేతలు పక్క పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే దాగుడు మూతలాడుతున్నారన్న టాక్ నడుస్తోంది. మరి జనంలోకి వస్తానంటున్న జగన్ వారిని సముదాయించకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న 34 స్థానాల్లో 3/1 సెగ్మెంట్లు నేతలు ఒకేసారి జంప్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.